తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుల ఆశాదీపం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు అని రాజంపేట యువ నాయకుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులకు కార్యకర్తలకు అండగా నిలబడడానికి లోకేష్ బాబు యువగలం పాదయాత్ర చేశారు. ప్రజలు ఆయన కష్టాన్ని గుర్తించారు కాబట్టే కూటమి విజయంలో పాదయాత్ర చాలా ఉపయోగపడిందని మేడా విజయశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాయకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రి చేయాలని విజయశేఖర్ రెడ్డి మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించారు. ఆ రోజుల్లో ధైర్యంగా తొడగొట్టి సవాల్ చేసి కుప్పంలో యువగలం పాదయాత్రను ప్రారంభించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. అక్కడ మొదలుకొని అంచెలంచెలుగా దినదినాభివృద్ధి అయి ముందుకు సాగిన యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రాన్ని సుడిగాలి పర్యటన చేసి ప్రతిరోజు సంచలనమైన మాటలతో తోటాల్ లాంటి బాణాల్ లాంటి మాటలతో వైకాపా నాయకులు ఉక్కిరి చేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా తిట్టి దడ పుట్టించి అనతి కాలంలోనే 11 సీట్లకు పరిమితం చేసే విధంగా తన క్యాంపెయినింగ్తో కావచ్చు, తన మాటల బదులుగా కావచ్చు, క్రమశిక్షణతో ఎంత ఎండైనా లెక్క చేయక వాడైనా పట్టించుకోక వేల మందితో లక్షల మందితో ముందుకు సాగిన యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి జీవం పోసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 55% తక్కువ కాకుండా ఈరోజు యువత ఈ రాష్ట్రంలో ఉంది. అలాంటి యువకులకు వారి ఆకాంక్షలకు తన ఏదైతే తను ఆ రోజు వరాలు ప్రకటించారో, ఏదైతే ఆ రోజు ప్రామిసెస్ చేశారో, ఆ రోజు 20 లక్షల ఉద్యోగాలు తాను సృష్టిస్తానని, యువతలకు 1500 రూపాయలు వారి అకౌంట్లో వేస్తానని, అట్లాగే చాలా రకాల హామీలను ఆ రోజు గుప్పించి యువగలంలో తన మాట తీరుతో యువతను ఆకట్టుకొని యువతలో ఒక ఉద్రేగాన్ని కలిగించి కొత్తగా ఓట్లు చేర్చుకున్న 18 సంవత్సరాల యువత నుంచి 30 సంవత్సరాల యువతకు తన వైపు తిప్పుకొని 15% ఓట్లకు పైగా తెలుగుదేశానికి రాబట్టిన, అంటే కూటమికి రాబట్టిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తికి నిజంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక సాధారణ మంత్రిగా ఆయన ఉండడం నిజంగా కూడా మా అందరికీ బాధ కలుగుతోంది. ఇది మేము నా ఒక్కడి అభిప్రాయం కాదు. ఇది ఈరోజు ఈ జిల్లాలో, ఈ అన్నమయ్య జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీలోని యువ నాయకులు కానీ అట్లాగే రాష్ట్రంలోని యువత మొత్తం కూడా అనుకునే మాట ఇది. ఎందుకో నారా లోకేష్ గారికి ఆయన ఎంతైతే ఈ పార్టీ కోసం కష్టపడ్డారో అంతగా ఆయనకు ప్రాచుర్యం లభించట్లేదు, అంతగా ఆయనకు మంచి పదవులు దక్కట్లేదనే ఒక బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. ఎప్పుడైతే నిన్న మైదుకూరులో శ్రీ ఎన్టీ రామారావు గారి వర్ధంతిలో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి కావాలన్న లోకేష్ గారిని ఒక ప్రతిపాదన ముందుకు పెట్టారు. ఈ రోజు హర్షాదరికాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం రాష్ట్రం అంతటా కూడా. మేము కూడా దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా పునరుద్ఘాటిస్తున్న మాటని అతి త్వరలో మేము ఒక్కటే మనం చేస్తున్నాం, ఒక్కటే మన మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం. సార్, దయచేసి ఈ పార్టీకి జీవసత్వాలు కల్పించండి, యువతను ముందుకు తీసుకెళ్ళండి. దాంట్లో భాగంగానే అతి దగ్గరలోనే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ నారా లోకేష్ బాబు గారిని మీరు నియమించండి కూడా ఈ సందర్భంగా నా ప్రతిపాదనగా మీ అందరం కూడా మీకు వేడుకుంటున్నాం. సార్, దయచేసి ఒక్కసారి ఆలోచించమని కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అట్లాగే మా నారా లోకేష్ గారు ఒక సాధారణ మంత్రిగా ఉండడం మాకెవ్వరికి ఇష్టం లేదు. ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండడం మాకెవరికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఈ పార్టీని జీవసత్వాలు కల్పించి యువగలం పేరుతో ప్రజలు లేకపోయి ఈ పార్టీని పవర్లోకి తెచ్చిన వ్యక్తిగా
ఒక సాధారణ మంత్రి ఉండడం మాకు ఇష్టమే కాబట్టి ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి ఆయనకి అన్ని అవసరమైన ప్రోటోకాల్స్ అన్ని ఆయనకి ఇచ్చి రాష్ట్రమంతా ఆయన తిప్పి ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి జాసత్వాలు కల్పించే విధంగా అట్లాగే ప్రజలకు మంచి చేసే విధంగా ఆయనకు అన్ని రకాల పవర్స్ ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి ముందుకు పంపిస్తారని మిమ్మల్ని మరొక్కసారి రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ తరఫున యువత తరఫున మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు, జై తెలుగుదేశం.